దేశంలోని అత్యధిక వాహనాల రద్దీ కలిగిన హైవేలో ఒకటిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పేరుంది. సంక్రాంతి పండుగ వస్తే చాలు భాగ్యనగరం నుంచి జనం పల్లెబాట పట్టడంతో రద్దీగా కనిపిస్తుంది. అలాంటి హైవేపై ప్రయాణించి ముచ్చటైన 3 రోజుల సంక్రాంతి పండుగను సంతోలలో జరుపుకొని తిరుగుముఖం పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 3 రోజుల్లో 3 లక్షల వాహనాలు వెళ్లాయి. పండుగ సంబరం పూర్తి కావడంతో తిరుగుముఖం పడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లిన వాహనాలతో 3 రోజుల కిందట హైవేపై భారీగా ట్రాఫిక్ కనిపించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో గంటల తరబడి ప్రయాణంతో ఇబ్బందులు పడ్డారు. తిరుగు ప్రయాణంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి NH65 మీదుగా హైదరాబాద్ వస్తుంటారు. తిరుగు ప్రయాణ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నేషనల్ హైవే 65 పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అద్దంకి, నార్కెట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కెట్పల్లి వద్ద NH65 ని కలుస్తాయి. దీంతో నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్ విజయవాడ హైవేపై మరింత వాహనాల రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. మన దగ్గర ఎక్కడెక్కడ క్రిటికల్ పాయింట్స్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగుతుందో మనం ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ NHIA తో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ ట్రాఫిక్ పాయింట్స్ లో మనము రోడ్ రిపేర్ వర్క్స్ అన్నా లేకపోతే ఫీలింగ్ వర్క్స్ అన్నా ఇవన్నీ కూడా మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేస్తున్నాం. మనకి మెయిన్ గా చిట్యాల ఇంకా చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి దగ్గర మనకు కొన్ని టైట్ స్పాట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ కొంచెం జామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి సంబంధించి కూడా డైవర్షన్స్ ఎట్ ద సేమ్ టైమ్స్ మన పోలీస్ సిబ్బంది కూడా మనం అక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. మేజర్ గా అద్దంకి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ నార్కెట్పల్లి వచ్చి మళ్ళీ నార్కెట్ నుంచి హైదరాబాద్ వెళ్లకుండా మన మిర్యాలగూడ దగ్గరే చాలా వరకు మనం బ్యానర్స్ అవన్నీ పెట్టి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు టేక్ ది సాగర్ రోడ్. దిస్ ఇస్ వన్ మేజర్ డైవర్షన్ వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే ఈ నేషనల్ హైవే 65 మీద కొంచెం రష్ తగ్గే విధంగా. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కి వెళ్లేలా డైవర్ట్ చేస్తున్నారు. మాచెర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచెర్ల, నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ ప్లాన్ చేశారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నల్గొండ, మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కి ఎంటర్ అవుతాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ దారి మళ్లిస్తున్నారు పోలీసులు. చాలా ప్లేస్ లో కూడా కొన్ని యూటర్న్స్ ఉంటాయి. ఆ యూటర్న్స్ వల్ల కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మనం కొన్ని యూటర్న్స్ అవన్నీ తగ్గించి కొంచెం లాంగ్ ఇచ్చినా కూడా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కాకుండా కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. రష్ అవర్స్ ఆ టైంలో కూడా హెవీ వెహికల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా కాసేపు మనం హోల్డింగ్ ఏరియాస్ లాగా ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది. అంటే వాళ్ళని మన వెహికల్స్ మన కేతపల్లి అక్కడ నుంచి లేకపోతే ఇక్కడ మిర్యాలగూడ దగ్గర నుంచే కొన్ని హోల్డింగ్ ఏరియాస్ లో పెట్టేసి హాలిడే ట్రాఫిక్ ని తొందరగా పంపించే విధంగా పెడుతున్నాము. అదే విధంగా ఒకవేళ ఎక్కడైనా ఏమైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి లేకపోతే ఏదైనా అనుకోని కారణాల వల్ల మన వెహికల్ ఆగిపోయినా కూడా మనం వాటికి కూడా మనం ఆగిపోయిన ట్రాఫిక్ కూడా మనం హోల్డింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసినాం. దానికి సంబంధించి కూడా మనం అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం అక్కడ విజిబుల్ సైన్స్ తో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. NH65 పై చిట్యాల, పెదకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ కు మళ్లించడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని చెబుతున్నారు. తిరుగుముఖం పడుతున్న నగరవాసులు హైదరాబాద్ కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని, ఈ ప్రయాణంలో ఓపిక అవసరమంటున్నారు జిల్లా ఎస్పీ. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు. హైవేపై వాహనాల రద్దీ నివారణకు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వాహనదారులు తాము సూచించిన మార్గాలను ఫాలో కావాలని పోలీసులు కోరుతున్నారు.